ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. తెలంగాణ బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నిరసనలో ఇంటర్మీడియట్ విద్యాశాఖలో భారీ కుంభకోణం. కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత. అంశాలపై మరింత సమాచారం అందించేందుకు హైదరాబాద్ నుంచి నాగేంద్ర, గుంటూరు నుంచి రవికృష్ణ, మెదక్ నుంచి రాము, కడప నుంచి సుధీర్ ఫీల్డ్ రిపోర్ట్ లో పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా హైదరాబాద్ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో చూద్దాం. తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు జాతీయ నాయకత్వం సీరియస్ గా రంగంలోకి దిగింది. తెలంగాణ బీజేపీ నేతలతో జరిగిన సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలను యుద్ధంలా భావించి ఇప్పటి నుంచే పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు. సోషల్ మీడియాలో నేతలు, వారి అనుచరులు పరస్పరం విమర్శలు చేసుకోవడం ఆపాలని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రభుత్వ పెద్దలతో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించలేదని నితిన్ నబీన్ వార్నింగ్ ఇచ్చారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర, ఏంటి నితిన్ నబీన్ నేతలందరికీ కూడా ఎటువంటి వార్నింగ్ ఇచ్చారు, అసలు ఏంటి? తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి రాజకీయాలన్నీ కూడా గత వారం రోజులుగా ఢిల్లీ కేంద్రంగానే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ నేతలంతా కూడా ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా మకాం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అభయ్ పాటిల్ సయోధ్య కుదిర్చేటటువంటి పనిలో ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే ఒకవైపు ఉప్పు నిప్పులా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కానీ అటు బండి సంజయ్ని ఏకం చేసి సఫలమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో ఈటెల రాజేందర్తో పాటు ఇతర ఎంపీలంతా కూడా బండి సంజయ్ నివాసానికి వెళ్ళడం కానీ, అదేవిధంగా ఆ నివాసంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలతో పాటు అదేవిధంగా పార్టీలో ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలన్న దానిపైన కూడా ప్రధానంగా బండి సంజయ్ నివాసంలో ఈటెల రాజేందర్ వీరంతా కూడా కలిసి చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రస్తుతం ఎంపీలంతా కూడా ఒకే తాటిపైకి వస్తున్నారు. తమ మధ్య ఉన్నటువంటి విభేదాలన్నింటిని కూడా పక్కన పెట్టారనేది మాత్రం ఒక స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు నిన్న ఢిల్లీ కేంద్రంగా చాలా కీలకమైనటువంటి సమావేశం తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి సమావేశం జరిగింది. ముఖ్యంగా నితిన్ నబీన్ తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో పాటు అదేవిధంగా ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి అభయ్ పాటిల్ కానీ, అదేవిధంగా చంద్రశేఖర్ తివారీతో పాటు ఎంపీలు, అదేవిధంగా కేంద్ర మంత్రులంతా కూడా నితిన్ నబీన్తో జరిగినటువంటి సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రూప్ రాజకీయాలను పక్కన పెట్టి పనిచేయాల్సిందే. ఇప్పటి నుంచే అసెంబ్లీ ఎన్నికలను ఒక యుద్ధంలా భావించి ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించి పనిచేయాల్సిందేనంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ఎందుకంటే గత కొంతకాలంగా పార్టీలో ఉన్నటువంటి కొత్త పాత నేతలు అనేటటువంటి వివాదం కొనసాగుతున్నటువంటి తరుణంలో గ్రూప్ రాజకీయాలు కూడా తారాస్థాయికి చేరాయి. దీనికి సంబంధించినటువంటి అంశంలో గతంలో కూడా రాష్ట్ర నాయకత్వం నుంచి హైకమాండ్ ఒక రిపోర్ట్ను కూడా తీసుకున్నటువంటి తరుణంలో ప్రస్తుతం ఈ గ్రూప్ రాజకీయాలన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా నిన్న నితిన్ నబీన్ కొంత నేతలందరికీ కూడా వార్నింగ్ ఇచ్చారనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టండి, ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యలను ఎజెండాగా తీసుకొని రాష్ట్ర నాయకత్వం సూచించేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఒక ప్రజా వ్యతిరేక విధానాల, ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్ని బీజేపీ వైపుకి తిప్పుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిందే అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు మరొకవైపు ఏదైతే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి తరుణంలో అది కొంత పార్టీకి నష్టం చేకూరే విధంగా విమర్శలు చేసుకున్నారు. దీనిపైన కూడా గతంలోనే హైకమాండ్ ఒక రిపోర్ట్ను కూడా కోరింది. దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా నితిన్ నబీన్ నేతలకి క్లాస్ తీసుకున్నారు. ముఖ్యంగా కీలక నేతలంతా కూడా ఎవరికి వారు సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తున్నటువంటి తరుణంలో
ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం అమలు చేయలేదు అన్నటువంటి గ్యారంటీలు కానీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి అంశం పైన సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి, అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కానీ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఒకరిపై ఒకరు తమ నేతలపైనే పోస్టులు ఏ విధంగా పెడతారు, ఇటువంటి పోస్టులు పెడితే తమ అనుచరులు పెట్టినా సరే లీడర్లదే బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంతో పాటు మరొకవైపు కొంతమంది బీజేపీ నేతలు ప్రభుత్వంతో అదేవిధంగా ప్రభుత్వ పెద్దలతో టచ్లో ఉంటున్నారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఎవరైనా సరే ఆ విధంగా ప్రవర్తిస్తే మాత్రం వారిపైన తప్పకుండా వేటు వేస్తాము, ఎవరిని కూడా ఎంత పెద్ద నేతనైనా సరే ఉపేక్షించేది లేదంటూ కూడా నిన్న నితిన్ నబీన్ నేతలందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడంతో పాటు అదేవిధంగా నేను 3 నెలలకు ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించడంతో పాటు ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రతి ఒక్కరు కూడా నెలకొకసారి సమావేశం ఏర్పాటు చేసుకుంటూ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా సరే ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిందేనంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి శ్రీదేవి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.